హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం లేట్ అవుతే ఎగ్జామ్ హాల్లోకి అలో చేయము, ఎగ్జామ్ రాయనీయము, స్టూడెంట్స్ని అక్కడనే గేట్ బయట నుంచి బయటకు ఇంటికి పంపించేస్తాము. ఇట్లాంటి కండిషన్స్ పెట్టి ఎంతమంది స్టూడెంట్స్ జీవితాలని నాశనం చేద్దాం అనుకుంటున్నారండి. వాడు ఎగ్జామ్ రాయడానికి వస్తే మీరు ఒక్క నిమిషం లేట్ అయితే మేము ఎగ్జామ్ హాల్లోకి రానియమనే కాన్సెప్ట్ పెట్టి వాడిని నడి రోడ్డు మీద ఈడ్చిపడేసి ఈరోజు మీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అసలు రోడ్డు పైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని ఏడుస్తున్నారండి. అసలు రైలు వెంట బస్సులు వెంట పరిగెట్టి ఎవడు ఎక్కడ పడి వస్తాడో కూడా తెలియకుండా ఒక్క నిమిషం లోపలికి రానియరేమో, ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి రానియరేమో అని చెప్పి ఒక్కొక్కడు పరుగులు పెడుతున్నారండి. వాళ్ళ జీవితం ఏం కావాలి? ఒక్క నిమిషంలో వాళ్ళు ఎంత మాస్ కాపీ చేస్తారండి? పోయింది ఒక నిమిషం కాదు సార్, ఒక రోజు కాదు సార్, ఒక వారం కాదు సార్, ఒక నెల కాదు సార్, ఒక సంవత్సరం కాలం వాడు నష్టపోతున్నాడు సార్. ఒక్క నిమిషం మీరు పెట్టిన కండిషన్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ ఈరోజు రోడ్డున కూర్చొని ఏడుస్తున్నారు సార్. దాని బాధ్యులు ఎవరు సార్? అసలు ఈ గవర్నమెంట్ ఆఫీసర్ టైం గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది సార్. ఏ ఆఫీసర్ కరెక్ట్ టైంకి వచ్చాడండి? ఏ ఆఫీస్ కరెక్ట్ టైంకి ఓపెన్ చేశారు? ఏ వర్క్ కరెక్ట్ టైం కంప్లీట్ చేశారు? ఇంత చెప్తున్నారు, అసలు మనకి ఏ సోర్సెస్ ఉన్నాయని చెప్పి ఒక్క నిమిషం కాన్సెప్ట్ పెట్టారండి. ఒక్క బస్సు కరెక్ట్ రాదు, ఒక్క ట్రైన్ కరెక్ట్ రాదు, వచ్చిన బస్సు ఎక్కడ అయిపోతుందో తెలియదు, ఏ ట్రాఫిక్ ఇరుక్కుంటామో తెలియదు, మనకు ట్రాఫిక్ క్లియర్ చేసే స్తోమత లేదు. ఏ మెట్రో రోడ్లు ఎక్కడ నడుస్తుంటాయి. ఈ రోజు ఇప్పుడు పోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ రోడ్ అది ఉండదు, డైవర్షన్ పెడతారు, ఎక్కడి నుంచో తిరిగి రావాలంటారు. ఎట్లా సార్ ఇది? ఎక్కడి నుంచి రాగలుగుతాము? కరెక్ట్ టైంకి 2 గంటల ముందు బయలుదేరినా కానీ ఇక్కడ కరెక్ట్ టైంకి చేరుకోలేదు. మీకు ఒక్క నిమిషమే సార్, కానీ అవతల వాడి జీవితం, వాడి సంవత్సరం చదివిన జీవితం సార్. వాడు నెక్స్ట్ ఏం కావాలి? వాడి జీవితం ఏం కావాలి? వాడిపైన ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి అంటారు కరెక్టే, కానీ వాడు బయలుదేరిన టైం నుంచి కూడా ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో మీకు తెలియదు సార్. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీకు తెలియదు. ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఒక ఓటర్ కార్డు, ఒక పాస్పోర్టు, ఇన్ని ఎప్పుడు అప్లై చేస్తే ఏ టైంకి, ఏ రోజుకి, ఎన్ని గంటలకు ఇంటికి వస్తుందో చెప్పగలరా సార్? మీరు చెప్పలేదు. అంతెందుకు సార్, ఇప్పుడు రాసే ఎగ్జామ్స్ మీరు కరెక్ట్ టైంకి ఎప్పుడు రిలీజ్ చేయగలరో చెప్పగలరా? పలానా రోజు 12 తారీఖు వస్తుంది అంటారు. పలానా 12 తారీఖు వస్తుంది అంటే 12 తారీఖు పొద్దున వస్తాయా, సాయంత్రం వస్తుందా, అది తెలియదు. 11 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్తారు. 11 గంటలకు రిలీజ్ చేస్తామంటే వాడు 10 గంటల నుంచి ఆన్ చేసుకుని 9 గంటల నుంచి ఆన్ చేసుకుని టీవీ ముందు కూర్చుంటే రిజల్ట్స్ రావు. నెట్లో కూర్చుంటాడు, సర్వర్ డౌను. మనకు ఒక్క ఫెసిలిటీ కరెక్ట్ లేదండి. మీరు గంటకి పోస్ట్ పోన్ చేస్తారు. ఇదిగో గంట. అదేదో కౌంట్ డౌన్ చేస్తుంటారు, చూసినారు రాకెట్ అయ్యేటప్పుడు వస్తుంది, 2 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు ఉంది, 1 నిమిషం ఉంది, ఇగో ఎగిరిపోయింది గాల్లో అని అట్లా చెప్తుంటారు సార్ మీరు. ఇక్కడ వాడు గుండెలు చేతిలో పట్టుకొని, అరచేతులు పట్టుకొని వాడు ఉంటాడు, ఏదో కింద మీద పడి చదివి రాస్తాడు. వాడి పరిస్థితి ఏంటి? వాడు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి రాత్రి నుంచి నిద్ర పట్టడానికి మీరు వచ్చి గంట పోస్ట్ చేస్తాడు. ఎవరో ఎంపీ రావాలి, ఎవరో ఎమ్మెల్యే రావాలి, వస్తాడు, వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాము, ఇది కారణాలు చెప్పుకుంటూ వస్తుంటారండి. మీరు కరెక్ట్ టైం రిలీజ్ చేయగలరా? ఒక్క కారణం చెప్పకుండా. ఎంత క్రియేటివిటీ ఉంటే పేపర్లో తప్పులు లేకుండా చూసుకోండి, పేపర్లో లీక్ అవ్వకుండా చూసుకోండి సార్. మీరు టైం అంటున్నారు కదా, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కరెక్ట్ టైంకి వస్తున్నాడండి? ఏ గవర్నమెంట్ వర్క్ కరెక్ట్ టైం కంప్లీట్ అయిందండి? ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందండి కరెక్ట్ టైంకి? ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాలు పెట్టడం కాదు సార్, ఫస్ట్ మీ గవర్నమెంట్ ఆఫీస్లో సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఏ గవర్నమెంట్ ఆఫీసరు ఎంత టైంకి వస్తున్నాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ప్రతిదీ బయట లైవ్ రికార్డ్ పెట్టండి. వచ్చిపోయే వాళ్ళందరికీ కనబడాలి కదా, తెలుస్తుంది. ఏ ఎంప్లాయీ ఎవడు కాపీ కొడుతున్నాడు, ఇక్కడ ఎవడు కాపీ కొడుతున్నాడు కాదు, అక్కడ ఎవడు టేబుల్ మీద కాళ్ళు పెట్టి పడుకుంటున్నాడో తెలుస్తుంది, టేబుల్ కింద ఎంత లంచం దుబ్బుతున్నాడో తెలుస్తుంది. ఊరికే ఒక్క నిమిషం కాన్సెప్ట్ పెట్టి స్టూడెంట్స్ని, మైనర్ పిల్లల్ని చంపడం కాదు సార్. 5-10 మంది ఏసీ రూమ్లో కూర్చొని తీసుకునే నిర్ణయం మీది కాదు సార్. ఇది వేల మంది విద్యార్థులకు సంబంధించిన విషయం సార్. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడే మీరు శ్రీవాసవి జూనియర్ కాలేజ్ సంవత్సరం నుంచి కాలేజ్ నడిపిస్తున్నాడు. అసలు దానికి లైసెన్స్ ఉందా, అసలు అది రిజిస్ట్రేషన్ అయిందా, ఈ విషయాలు ఏవి చూడరు. వాడు ఎత్తేసిన తర్వాత 300 మంది పిల్లలు బయటకు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చే వరకు ఆ కాలేజ్ రన్ అవుతుందో తెలియదు, అది ఎత్తేసిన సంగతి తెలియదు, ఫీజులు వసూలు చేసుకొని ఎస్కేప్ అయిన సంగతి తెలియదు. అసలు వాడు అంతకుముందు ఏం చేశాడో తెలియదు, ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు. మీరు వాడిని పట్టుకోరు. ఇది అయిపోయిన తర్వాత ఈ 300 మంది పిల్లకి ప్రీ సప్లిమెంటరీ పెడతారు. ప్రీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాడు ఎప్పుడు రాయాలి, రిజల్ట్స్ కోసం ఎప్పుడు ఎదురు చూడాలి. ఈ వీళ్ళతో పాటు వాళ్ళు రాసుంటే అది వేరే ఉంటుంది. వాళ్ళకి స్పెషల్గా మీరు క్వశ్చన్ పేపర్ రెడీ చేయాలి, స్పెషల్గా మీరు వాళ్ళకి ఇన్విజిలేషన్ ఇవ్వాలి, స్పెషల్గా వాళ్ళకి కాలేజీలు అరేంజ్ చేసి స్పెషల్గా వాళ్ళకు ఎగ్జామ్స్ రాపియాలి. అధికారులు మీరు ఇప్పుడైనా ఈ నిర్ణయాన్ని మార్చుకోండి, స్టూడెంట్స్ని సేవ్ చేయండి. నా ఫ్రస్ట్రేషన్తో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.